అయితే ఇప్పుడు తర్వాత నీ గోల్ ఏంటిది? నా గోల్ అంటే తాత జనాలలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి నేను. ఇట్లా వచ్చింది అంటే స్వాతి వచ్చిందంటే అబ్బా ఈమె వాడితే బాగుంటదిరా, ఈమె ఉంటే బాగుంటది ఇలా అని చెప్పేసి ఒక గుర్తింపు కావాలి నాకు గట్టిగా. సో అదే నా గోల్ తాత. పెద్దగా నాకు ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ఏదో కట్టుకోవడానికి కాదు, నాకు ప్రజల గుర్తింపే నా గోల్. ఆస్తులు అంతస్తులు అవి ఉంటాయా మన ఎప్పుడు? అవి ఉండవు, రావు. అంతే. మనం పోయినాడు ఒక 1000 మంది వచ్చి దగ్గరకు వచ్చి దండేస్తే చాలు, అంతకు మించి ఇంకా ఏది గుర్తింపు అవసరం లేదు. నువ్వైతే తక్కువ పిల్లవు కావమ్మా. థాంక్యూ తాత. మంచిగా గుర్తింపు వస్తుంది మన ఎంపటి, ఏవి పనికిరావు. మంచిది. ఇంకా ఏదైనా మంచి పాట పాడాలి. సరే తాత, తప్పకుండా పాడుకుందాం. ఇక పాటల ఫ్లో మొత్తం పెట్టేసుకుందాం. అంతే, మొత్తం పాడుకుందాం. అందుకో తగ్గేదిలే. తొలి కోడి కూయంగా తెల్ల తెల్లవారంగా పాలు కడవల్లో నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చాని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులలికే పల్లె సంక్రాంతి సంబారాలు సూరమ్మో అంబారా నీదాకే చూడమ్మా అంబారా నీదాకే చూడమ్మా చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. ఇంకా ఈ పాట అయితే ఇంకొందేళ్ళైనా ఈ పాట క్రేజ్ అయితే తగ్గదు. వేరే తరం వచ్చినా వాడుకుంటాం మళ్ళీ, అట్లుంటది ఆ పాట. అవును. ఏదైనా ఎర్రజెండా మీద సాంగ్స్ వస్తాయా? వస్తాయి తాత. ఎర్రజెండా మీద రావా? మనం ఎర్రజెండా అప్పటి సంది ఉద్యమం అన్నావు, అది మనం ఉన్నదే అలా. మరి ఎర్రజెండా మీద మంచి సాంగ్ అనుకుంటావా? తప్పకుండా. ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి, అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పావైతివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి. ఓ ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా, ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా, ఆడి పాడే వయసులో ఈ పాడు కడుపున పుట్టినావు, బిడ్డ ఉన్నా బిడ్డలేని గొడ్డుదానిని చేసినావు, అమ్మనయ్యా నీకు నేనను నిమిషాల్లా కను మూస్తివి. ఓ ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా, ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా. నువ్వు వాడుతుంటే ఇంకా అయిన బుద్ధి అయితేనే ఉందమ్మా. మంచిగా వాడుతున్నావు, మంచి గొంతు ఉంది నీకు. ఖచ్చితంగా నీకైతే మంచి సక్సెస్ దొరుకుతుంది అయితే నేను అనుకుంటున్నా. మీ మాట నిజంగా నేను అనుకుంటున్నా. మళ్ళీ వస్తావుగా మంచిగా ఇంకా ఫేమస్ అయినాక. అయ్యో తాత, తప్పకుండా రావాలి. ఎవరిని మర్చిపోను. ఫేమ్ ఉన్నా లేకపోయినా మనిషి ఒకలాగే ఉంటది. స్వాతి ఎప్పటికీ ఇలాగే అంతే. మళ్ళీ పిలిస్తే అమ్మ సీనియర్ తాత పిలిచినా ఎంబడే రావాలి, ఎంబడే వస్తా. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.